సృష్టికి లయకారుడైన ఆ పరమశివుడు సతీదేవి వినియోగంతో తీవ్రమైన శోకంలో మునిగిపోయాడు. సర్వస్వము త్యజించి లోకంతో సంబంధం తెంచుకుని హిమాలయాల్లో అంతులేని ఏకాంతంలో ఘోర తపస్సులో ఉండిపోయాడు. పురుషుడు నిద్రావస్థలోకి వెళ్లడంతో ప్రకృతి మూగబోయింది, సృష్టి ఆగిపోయింది, లోకాలన్నీ చీకటి పడ్డాయి. సరిగ్గా ఇదే అదనుగా భావించాడు తారకాసురుడు అనే రాక్షసుడు. శివుడు ఇక పెళ్లి చేసుకోడు, ఆయనకు మళ్ళీ సంతానం కలగదు. కాబట్టి శివుడికి పుట్టే కొడుకు చేతిలోనే తనకు మరణం రావాలన్న బ్రహ్మదేవుడి వరం తనను అమరుడిని చేసిందని విర్రవీగాడు. ముల్లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టాడు. వాడి రాక్షసత్వానికి దేవతలంతా భయంతో వణికిపోయారు. ధర్మాన్ని కాపాడటానికి, ఆ రాక్షసుని అంతం చేయడానికి మళ్ళీ ఆ పరమశివుడి వివాహం జరగాలి. అందుకే సాక్షాత్తు ఆ జగన్మాత పర్వతరాజు హిమవంతుడి ఇంట పార్వతిగా జన్మించింది. చిన్నప్పటి నుంచే శివుడిపై అంతులేని భక్తితో ప్రేమతో పెరిగిన పార్వతి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టింది. ఎలాగైనా శివుడి తపస్సు భగ్నం చేసి ఆయన దృష్టిని పార్వతిపైకి మళ్లించడానికి దేవతలు మన్మధుడిని పంపుతారు. పార్వతి శివుడికి పూలు ఇస్తున్న సమయంలో మన్మధుడు చెట్టుచాటు నుండి శివుడిపైకి పూల బాణం వేస్తాడు. కానీ తన తపస్సుని భంగం చేసిన కోపంతో శివుడు ఒక్కసారిగా మూడో కన్ను తెరుస్తాడు. క్షణాల్లో మన్మధుడు బూడిద కుప్పగా మారిపోతాడు. ఆ అగ్నిజ్వాలల మధ్య శివుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. అప్పుడు పార్వతికి అర్థమైంది, అందంతోనో ఆకర్షణతోనో ఆ భోలాశంకరుణ్ణి గెలవలేము అని. ఆయనకు కావాల్సింది నాలోని స్వచ్ఛమైన ప్రేమ, నా తపన అని గ్రహించింది. ఆ శివుడే నా సర్వస్వం, ఆయన లేని ఈ జన్మ నాకు వద్దు అని నిర్ణయించుకుని అడవిలోకి వెళ్ళి కఠోర తపస్సు మొదలుపెట్టింది. ఎండ, వాన, చలి దేన్ని లెక్క చేయలేదు. కనీసం ఆకులు అలములు కూడా తినకుండా అపర్ణగా మారిపోయింది. ఆమె స్వచ్ఛమైన ప్రేమకు, పట్టుదలకు ముల్లోకాలు చలించిపోయాయి. ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో లోకానికి చాటి చెప్పడానికి సాక్షాత్తు ఆ శివుడే ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వచ్చాడు. అమ్మా, ఎందుకంత కఠోర తపస్సు చేస్తున్నావు? శ్మశానంలో ఒంటి నిండా బూడిద పూసుకుని పాములతో పుర్రెలతో ఉండే ఆ శివుడిని ఎందుకు కోరుకుంటున్నావు? ఆయనలో నీకు ఏం కనిపించింది అని హేళన చేశాడు. ఆ మాటలకు పార్వతి కళ్ళు ఎర్రబడ్డాయి. నా స్వామిని ఒక్క మాట అన్నా నేను సహించను. ఆయన బాహ్య రూపం వెనక ఉన్న అనంతమైన కరుణ నీకు కనబడదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆమె అంతులేని భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు ఆ ముక్కంటి కరిగిపోయాడు. వెంటనే తన నిజ రూపంలో అత్యద్భుతమైన దివ్య తేజస్సుతో దర్శనమిచ్చాడు. ఆ కైలాసనాథుడిని చూడగానే పార్వతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నీ ప్రేమ నన్ను గెలిపించింది పార్వతి అని చిరునవ్వుతో అన్నాడు ఆ పరమశివుడు. ఆకాశం నుండి ముక్కోటి దేవతలు పూలవాన కురిపించారు. హిమవంతుడి సమక్షంలో కైలాసం కనీవినీ ఎరుగని రీతిలో ఆ శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సృష్టికి మూలమైన ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు. లోకంలో మళ్ళీ వెలుగు నిండింది. ఆ పరమశివుడు పార్వతీదేవి ఒక్కటైన ఆ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. ఏ స్వార్థం లేకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ విడదీయడు అనడానికి శివపార్వతుల కథే అతిపెద్ద నిదర్శనం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.